త్యాగాన్ని నీ జీవితంలో అన్వయించుకొని ఆ పరిశుద్ధ బల యొద్దకు వస్తే ఆయన జీవం మనలో పనిచేసింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు జీవంతో బ్రతకాలి మనం. క్రీస్తు యొక్క ఆత్మ చేత నడిపించబడాలి మనం. పౌలు అంటాడు, పరిశుద్ధుడైన పౌలు, క్రీస్తు స్వారూప్యం మీ యందు ఏర్పడేదాకా మీ నిమిత్తం నాకు ప్రసవేదన కలుగుతుంది. ఏ స్వారూప్యానికి రావాలి? ప్రభు ఏమంటున్నారు? నా భోజనం తినేవారు, నా రక్తం నిజమైన పానం ఎవరు త్రాగుతారో, ఎవరు తీసుకుంటారో వారు నాతో ఏకమైపోతారు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతున్నాను. ఈ పరిశుద్ధ బల్లలోకి సిద్ధపడిన మీరు దేని కొరకు సిద్ధపడ్డారు? క్రీస్తులో ఏకత్వాన్ని పొందటానిక? క్రీస్తుకు విరోధంగా ఉన్నటువంటి ఆ విరోధమైన వాటిని పొందటానిక? క్రీస్తు విరోధమైన వాటి నుండి మనల్ని విడిపించి ఆయనలో ఏకత్వం పొందటానికే గొప్ప బలియాగాన్ని మన కొరకు చేశారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఈ పునరుత్థాన దినాన చాలా భయభక్తులతో మనం ఆరాధించాలి. పౌలు అంటారు కొరింథీ సంఘంతో చెప్తూ, మీరు పరిశుద్ధ బల యొద్దకు వచ్చేటప్పుడు మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకొని మీ అంతరంగాలు ముందు దేవుని ఎదుట పరిశుద్ధంగా కాపాడుకోండి. మీ నోటి ద్వారా తొందరపడ్డారో, లేకపోతే మీ చూపుల్లో పాపం ఉందో, దేన్ని మీరు మీ శరీరంలో మీ అంతరంగంలో దేన్ని అనుమతించారో దాన్ని ప్రభు ఎదుట, పరిశుద్ధ బల ఎదుట మిమ్మల్ని మీరు ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టి పరిశుద్ధపరచుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఈ భూమి మీద జీవితం అల్పకాలం. ఈ అల్పకాలమైన బ్రతుకులో మనల్ని మనం ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఈ పాపభవిష్యమైన లోకం అంటకుండా మనల్ని కాపాడేది ఆయన ఆత్మ మాత్రమే, ఆయన సన్నిధి మాత్రమే, ఆయన వాక్యం మాత్రమే, ఆయనతో కలిసి నడిచి చేసే ప్రార్థన మాత్రమే ఈ లోకం నుండి మనల్ని విడిపించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ పునరుత్థాన దినాన ఈ సమయంలో దేవుడు నా హృదయం ఇచ్చిన మాటను మీ ముందు పంచుకున్నాను. గోధుమ గింజ ఎలాగ నల్లగొట్టబడిందో నీకోసం నా కోసం ఆయన నల్లగొట్టబడ్డాడు. ద్రాక్ష గానుగలో ద్రాక్షాలు ఏ విధంగా పిల్లల గానుగలో నలగగొట్టబడి చితికిపోయి ఆ శ్రేష్టమైన రసాన్ని ఇస్తాయో, అలాగే నీ కోసం నా కోసం ఆయన గాయపరచబడి నలగగొట్టబడి తను తాను యాగంగా అర్పణగా మన కోసం అర్పించుకున్నాడు. ఈ భోజనం తినండి, మీరు తినే భోజనం మీకు తృప్తినివ్వదు. మన్నా తిన్న పితరులు చనిపోయారు, నా భోజనం తిని నా పానం నా రక్తము త్రాగువారు నిత్య జీవానికి వారసులు అవుతారు. అంతేకాదు నేను వారితో, వారు నా యందు ఏమై ఉంటారు? ఏకమై ఉంటారు. స్తోత్రం కలుగును గాక. ఏకమై ఉంటారు. అందుకే ఆషామాషిగా తీసుకోమాకండి. అలవాటు చొప్పున వాడుకు చొప్పున నీళ్ళలో మునిగి లేశాను నేను, బల్లరాదుల్లో చేయైపోతే ఏమైపోతాను అన్నట్లుగా బల్ల యొద్దకు రామాకండి. యోగ్యంగాను పరిశుద్ధంగాను ఆత్మ పరీక్ష చేసుకుంటూ స్వపరీక్ష చేసుకుంటూ పరిశుద్ధ బలను ఆస్వాదిద్దాం. మనలో దైవికమైన సమాధానం ఉండాలి, దైవికమైన ప్రేమ ఉండాలి. మనం దేవుని పిల్లలము అంటే మన క్రియలే ఆ పిల్లలు మనం ఒప్పించేటట్లు పరిశుద్ధాత్మను చేస్తాడు. మంచి క్రియలు కలిగి మంచి నడవడి కలిగి మన ప్రభుని ఏం చేయాలి? ఘనపరచాలి. స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో మనం ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా, పాడినా, స్తుతించినా, ఆరాధించినా ఆయనకు మాత్రమే మహిమకరంగా మన ఘట్టాలను కాపాడుకోవాలి. ఈ సమయంలో అందరం ఓ సిలువ ధ్యానాన్ని చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీద రండి. పరిశుద్ధ బలలోకి వచ్చేవారంతా ప్రార్థన చేసుకుందాం. దేవా, నా కోసం కల్వరిలో కరిగిపోయావు తండ్రి. నీ శరీరం అంతా నాగటి తాళ్ల వల్ల ఎదురున్నబడింది. నాగటి తాళ్ల వల్ల ఎదురున్నబడింది అయ్యా. దేవా, నా కోసం జీవాహారంగా మీరు మారిపోయారయ్యా.
మీ రక్తం నిజమైన పానం, మీ శరీరం నిజమైన రక్తం. అది మేము పొందుకునేటప్పుడు మీలో ఏకత్వమై ఉంటామని మీరు మాట్లాడారు తండ్రి. నాకు ఆహారంగా మారిపోయారు, పానంగా మారిపోయారు. ఆ నిత్య సియోన్లో నన్ను ఉంచటం కోసమై నా కోసమే బలి అయిపోయారు తండ్రి. ఇంతవరకు నేను గ్రహించుకోలేకపోయానయ్యా. ఆషామాషిగా హఠకాయతనంగా వస్తుని బలను సమీపించాను. ఏ ఆశీర్వాదానికి నోచుకోలేదు, ఏ ఆత్మఫలాన్ని నేను ఫలించలేకపోతున్నాను. నా శరీర తొందరతో బ్రతుకుతున్నాను తప్ప ఆత్మ సంబంధమైన నిజమైన స్థితిని నేను కోల్పోతున్నానయ్యా. మీరిచ్చే రక్షణ నిజం, మీరిచ్చిన భోజనం నిజం, మీరు మహిమ మేఘారూఢుడుగా రాబోయే సత్యం నిజం తండ్రి. నిజమైన దేవుడివి, నిజమైన యాగ త్యాగాలు నా కోసం చేశారు. రక్తం కొలపోసి మమ్మల్ని కొన్నావు తండ్రి. మిమ్మల్ని ఏ విషయాల్లో బాధ పెట్టామో క్షమించండి నాయన. ఎక్కడ మిమ్మల్ని ఆయాస పెట్టామో మమ్మల్ని క్షమించండి తండ్రి. మా యోగ్యతల నుండి మమ్మల్ని విడిపించండి నాయన. మమ్మల్ని శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, నూతనపరచండి. మీ కల్వరి రక్తంలో మమ్మల్ని పవిత్రపరచండి. మా ముడతలు, డాగులు, మచ్చలన్నీ కడగండి అయ్యా. యోగ్యత లేని నన్ను విలువ పెట్టి కొన్నావు తండ్రి, వెలబెట్టి నన్ను కొన్నారు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని పరిశుద్ధపరచండి రాజా. ఈ దినం ఈ పరిశుద్ధ బల్లారాధన మా ఒక్కొక్కరి జీవితాల ఆత్మ సంధింపును మీరు దయచేయండి. నిజమైన ఒప్పుకోలు దయచేయండి. నిజమైన పరిశుద్ధత కొరకైన పశ్చాత్తాపం దయచేయండి. మీ కనికరంతో మమ్మల్ని దృష్టించండి నాయన. అయ్యా, నా కోసమే నేను పొందవలసిన ప్రతి శ్రమ నా స్థానంలో మీరు పొందారు తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని విమోచించారు సాతాను దాస్యం నుండి. మీ విమోచించబడిన జనాంగమని తండ్రి ఈ లోకం గుర్తెరుగునట్లుగా బ్రతకటానికి సహాయం చేయండి. మీకు మహిమ తెచ్చేవారు మమ్మల్ని నుంచి మహిమ పొందమని యేసయ్య దివ్య నామంలో అడిగి పొందుకుని నామ తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.